ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం, పెద్దశేష వాహనంపై కళ్యాణ వెంకన్న దర్శనం. కపిలతీర్థంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. హంస వాహన సేవలో శ్రీ కపిలేశ్వరుని అనుగ్రహం. ఫిబ్రవరి 26 నుండి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. స్వామి పుష్కరిణి పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారికి పెద్దశేష వాహనం. బ్రహ్మోత్సవాల్లో అమ్మవారి అద్భుత కటాక్షం. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన ఆదివారం రాత్రి నిర్వహించిన పెద్దశేష వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తేజోభరితంగా దర్శనమిచ్చారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తొలి రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై పల్లకిపై సుదర్శన చక్ర తాల్వార్లను కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు చక్ర తాల్వార్లు గరుడ ధ్వజపటాన్ని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆపై ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి టీటీడీ వైఖానస ఆగమ పండితులు అర్చకులు వైదిక క్రతువులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభంలోని గరుడాల్వార్లకు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ సుముహూర్త సమయంలో కుంభ లగ్నంలో గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ ఘట్టాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. విజయధ్వజము అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు, అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు, అల్లదెకో విజయధ్వజము విజయధ్వజము విజయధ్వజము. అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఆగమోక్తంగా ఆస్థానం సమర్పించారు.
సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు చక్కని ఏర్పాట్లు చేశామని భక్తులందరూ ఉత్సవాలను తిలకించాలని కోరారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో మొదలయ్యాయి. అంటే 8వ తారీఖున 16వ తారీఖు వరకు ఘనంగా జరుపుకోవటం కోసం ఏర్పాట్లు చేయటం జరిగింది. 12వ తారీఖున గరుడ సేవ. ఆ రోజు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని అనుకుంటున్నాం. ప్రతిరోజు కూడా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి అందరికీ అన్ని ఏర్పాట్లు మా వాళ్ళు చేసి ఉన్నారు. అందరూ కలిసి అందరికీ అంతా మంచి జరగాలని, ఈ లోక కళ్యాణం కోసం అందరూ పూజ చేస్తూ ఉన్నారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాస మంగాపురం ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవ విశేషాలను వివరించారు. శ్రీనివాస మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగేటట్లుగానే వార్షికంగా జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం నిన్న అంకురార్పణ, ఈరోజు ధ్వజారోహణతో ప్రారంభమై 16వ తేదీ వరకు కూడా 9 రోజుల పాటు ఎంతో వైభవంగాను వైదికంగాను ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భక్తులందరూ పాల్గొని ప్రతిరోజు ఒక్కొక్క వాహన సేవలో స్వామివారు ఒక్కొక్క అలంకరణలో మనందరికీ దర్శనం చేయడం జరుగుతుంది. అలానే అభిషేకము, అలానే స్వామివారికి జరిగేటటువంటి బృహద్రథోత్సవం, పెద్ద రథము, స్వర్ణ రథము, ఇట్లా విశేషమైనటువంటి ఉత్సవాల్లో మీరందరూ పాత్రలు కావచ్చు. వాహనంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం వలన మనకి లేనటువంటి వాటిని కల్పించే గొప్ప సౌభాగ్యత్వం ఈ బ్రహ్మోత్సవంలో ప్రకటితమవుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక ఆదివారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవను కనుల పండుగ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు పసిడి కాంతుల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊయలలో వేంచేపు చేశారు. అనంతరం వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఊంజల సేవను కనువిందుగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనమైన పెద్దశేష వాహన సేవపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు దివ్యంగా వేంచేసి భక్తులను కటాక్షించారు. ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వాహన మండపంలో పెద్దశేష వాహనంపై ఆశీనులు చేసిన అర్చకులు ప్రత్యేక పూజాధికారులు జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం మిన్నంటే భక్తుల జయ జయ ధ్వనులు, గోవిందనామ స్మరణలు, అద్భుతమైన కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పెద్దశేష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వేయివడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, వేయివడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు. ప్రసిద్ధ శైవ క్షేత్రం తిరునగర్కే జలపాత సోయగాల మణిహారం కపిలితీర్థం ఉత్సవ శోభతో అలరారుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో కపిలితీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం రాత్రి కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారికి హంసవాహన సేవ వైభవపేతంగా జరిగింది.
తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి, సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి వార్లను వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, ఋత్వికులు యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, నవకలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను శైవాకమోక్తంగా నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ, హోమం పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులకు నంది ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ నంది ధ్వజపటాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ మకర లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పంచహారతులు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు టీటీడీ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయంలోని కపిలతీర్థం పుష్కరిణిని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పరిశీలించారు. ఆపై కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజైన ఆదివారం ఉదయం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి స్వామి వారిని ఒక పల్లకిపై, శ్రీ కామాక్షిదేవిని వేరొక పల్లకిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆది దంపతులకు తిరునగరి వీధుల్లో పల్లకీ సేవ నయనానందకరంగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు తొలి రోజైన ఆదివారం రాత్రి స్వామివారికి హంసవాహన సేవ అత్యంత వేడుకగా జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన శ్రీ కపిలేశ్వర స్వామివారిని హంసవాహనంపై, పల్లకీపై కామాక్షి అమ్మవారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, డ్రమ్స్, వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, భక్తుల నమశివాయ నామస్మరణల నడుమ తిరుపతి నగర వీధుల్లో శ్రీ కపిలేశ్వర స్వామివారి హంసవాహన సేవ విశేషంగా జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
తిరుమల దివ్యక్షేత్రంలోని స్వామి పుష్కరిణి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు తిరుమలలో స్వామివారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం ఉదయం తెప్పోత్సవ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. పుష్కరిణిలో తెప్పను సుందరీకరిస్తున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలను చేశారు. తెప్పోత్సవాలను భక్తులు సంతృప్తిగా తిలకించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్ దీప అలంకరణ పనులను, పుష్పాలంకరణ పనులను సంప్రదాయబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటనలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర పాల్గొన్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తమిళనాడు రాష్ట్రం తిరునిండ్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ శ్రీ రామ్మూర్తి రామానుజదాసం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి గొడుగులను సమర్పించారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 21 సంవత్సరాలుగా తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా గొడుగులను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగానే ట్రస్టు ప్రతినిధులు ఆదివారం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎదుట గొడుగులను ఆలయ అధికారులకు అందజేశారు. తిరుమల శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు ఆదివారం కనుల పండుగ ప్రారంభమయ్యాయి. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుమల, తిరుపతిలో త్రైమాసిక మెట్లోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తొలి రోజైన ఆదివారం తిరుమలలోని ఆస్థాన మండపంలో భజనలు, సంకీర్తనాలాపనలను వీలును విందుగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దాదాపు 3000 మంది దాస సాహిత్య కళాకారులు మెట్లోత్సవ సంబరాలకు విచ్చేశారు. దాస సాహిత్య కళాకారులు భజనలు చేస్తూ ఆలపించిన కర్ణాటక హరిదాసుల సంకీర్తనలతో ఆస్థాన మండపం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా దాస సాహిత్య కళాకారులను ఉద్దేశించి టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు ప్రసంగించారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ మైదానంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ముగిసింది. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ పుస్తక ప్రదర్శనను తిరునగరి వాసుల కోసం ఏర్పాటు చేశారు. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పెద్దశేష వాహన సేవ నయనానందకరంగా జరిగింది. అమ్మవారిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పెద్దశేష వాహనంపై ఆశీనులను గావించారు. అనంతరం అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలో కొలువైన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినంకు ముందు ఈ ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద పంచమూర్తులైన కామాక్షిదేవి, శ్రీ సోమస్కందమూర్తి స్వామి, శ్రీ వినాయక స్వామి, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో వేంచేపు చేశారు.
అనంతరం శాస్త్రోక్తంగా నంది ధ్వజపటానికి ధ్వజస్తంభానికి ఆరాధనలు పూర్తి చేసి హారతలు అందజేశారు. అనంతరం సుముహూర్త సమయంలో ధ్వజారోహణం నిర్వహించి ముల్లోకవాసులను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. పావన గోదావరి తీరంలో నెలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాములకు కళ్యాణోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది. భద్రాచలంలో సీతారామలక్ష్మణులకు నిత్య కైంకర్యాలతో పాటు వారపు సేవలు, విశేష ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణం రమణీయంగా జరిగింది. బేడా మండపంలో ప్రత్యేక పీఠంపై సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చక స్వాములు ఆగమ సంప్రదాయంతో సేవించి హారతులు అందజేశారు. ఆపై వేదమంత్రోచ్చరణలతో కనుల పండుగ సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో యశోదామాత జన్మదినోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఆలయంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష అలంకరణలతో పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి వైదిక సంప్రదాయంలో ఆరాధించారు. అనంతరం భక్తుల చేత సామూహిక ఆరాధనలు పూర్తి చేయించిన అర్చకులు యశోదమాత ఇతివృత్తాన్ని, శ్రీకృష్ణ భగవానుడి బాల్యలీలను వివరించారు. ఆపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి నైవేద్య సమర్పణ గావించారు. శ్రీకాకుళం జిల్లాలోని 200 సంవత్సరాల అతి పురాతన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో సుదర్శనేష్టి, శ్రీ మహాలక్ష్మి నారాయణేష్టి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగర వీధుల్లో సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారికి రథోత్సవ శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. భక్తులు ఎంతో ఉత్సాహంగా కళా ప్రదర్శనలతో శ్రీరామ నామస్మరణలు చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు. ఆపై గర్భాలయంలోని సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. ఎంతో పురాతన చరిత్ర కలిగిన మహిమాన్విత ఆలయంగా పెరుగుందిన ఈ దేవాలయంలో స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు దేవుడిగా కొలువుతీరి పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేషంగా పూజాధికారులు జరిపి తులసి దళాలతో అర్చనలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో ముందుగా ప్రదక్షిణలు చేసి ఆపై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కడపలోని అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా అర్చకులు పుణ్యాహవచనం, సంకల్పం, కలశారాధన నిర్వహించి వైదిక క్రతువులతో హోమాలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి మూలమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలు, బంగారు ఆభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.